ఓం నమః లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమసకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 27 జూలై 2024 నుండి ఆగస్టు 3 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. గ్రహాల యొక్క పరిస్థితి తెలుసుకునే ముఖ్యంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ మనం ముందుగా ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి చూద్దాం. వృషభ రాశిలో కుజుడు గురుడు, కర్కాటక రాశిలో రవి శుక్రులు, మరి సింహరాశిలో బుధుడు, కన్యారాశిలో కేతువు, మరి కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు, చంద్రుడు మేష వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారు తన యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల యందు నైపుణ్యాన్ని పెంచుకునే దిశగా వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అంటే వారి యొక్క కార్యక్రమాలు ఆ రీతిగా ఉంటాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా గురుడు, శని, అదేవిధంగా శుక్రుడు యోగకారంగా ఉన్నారు. చంద్రుడి యొక్క విషయానికి వస్తే చంద్రబలం కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంటే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా ఈ వారం పూర్తి చేయగలుగుతారు. వార ప్రారంభంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వారపు మధ్యలో పనుల్లో ఆలస్యం ఉంటుంది. వారాంతం కార్యజయము, ఆర్థిక ప్రోత్సాహం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ముఖ్యంగా విషయం చెప్పాలి అన్నట్లయితే ద్వితీయ స్థానంలో కుజుడు ఉండడం వల్ల మనమంటే కొద్దిగా కిట్టన వారవచ్చు, ఈర్ష్య ద్వేషాలతో ఉన్నవారవచ్చు, శత్రువులవచ్చు. వారి నుండి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఈ రాశి వారికి తప్పనిసరిగా ఉన్నది. అయితే గురుడి యొక్క బలం చేత ఎటువంటి పనైనా, ఎటువంటి సమస్యనైనా, ఎటువంటి విషయాన్నైనా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఆ రీతిగా మీ యొక్క ప్రయాణం అనేది కొనసాగించడం జరుగుతుంది. అంటే ఎవరికి భయపడవలసిన పని లేదు అనే భావంతో పెడతారు. అంతే కాదండి, మనకి దగ్గరగా ఉన్నటువంటి వారు మన ఆప్తులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, వారు వలన ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. అంచేత అటువంటి వారితో కూడా నిదానంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు అవని, సంతానపరమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. అంటే కొన్ని శత్రువర్గ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా దానికి మనం చెప్పే రెమెడీ చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇంకా వారి యొక్క ఉద్యోగ విషయాల్లో, రాజకీయ పరంగా, అలాగే వృత్తుల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉన్నప్పటికీ వారు చేసేటువంటి వృత్తుల్లో అనుకూలమైనటువంటి విధంగానే ఉంటుంది. మహిళలవని, విద్యార్థులవని, వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటాయి. గృహోపకరణాల వారికి, లోహ యంత్ర వాహన ఫైనాన్స్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం. ఈ వృషభ రాశి వారికి రవి రాహులు అనుకూలంగా ఉన్నారు. అంటే ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో ఎంతటి పన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. అంతేకాదు గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉంది. చంద్రుడి యొక్క బలం కూడా వార ప్రారంభం, వారాంతం అనుకూలమైన వాతావరణంలో ఉన్నది. అంటే మనోబలం కూడా మీకు ఉండడం ద్వారా చిన్న చిన్న సమస్యల్ని తేలిగ్గా తీసేస్తారు. వాటి గురించి పట్టించుకోరు. దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు వెడితే చాలు కార్యాన్ని పూర్తి చేయగలుగుతారు. అంచేతంటే
మీకు అటువంటి శక్తి రవి వల్ల చంద్రుడి వల్ల కూడా మీకు తప్పనిసరిగా వస్తుంది. అదృష్టము అన్నట్లుగా ఆర్థిక సర్దుబాట్లు కొంతవరకు మీకు వారాంతంలో సర్దుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఉద్యోగస్తులకి అనుకూలమైన కాలం, నిరుద్యోగులకు కూడా అవకాశాలు ఉంటాయి. రాజకీయ పరంగా పర్వాలేదు, వృత్తుల పరంగా కూడా కాస్త ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా కాస్త అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఈ రాశి వారు గృహ వివాహ నిర్మాణాదులు ఏవో చేయాలనుకుంటారు. అటువంటి సంకల్పాలు అయితే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి విషయాలు కాస్త నిదానంగా వ్యవహరించడం మంచిది. మీ యొక్క ఆశయాలు నెరవేరే కాలం చాలా తొందరగా ఉన్నది కాబట్టి మళ్ళా అప్పుడు ప్రయత్నం చేద్దరు, కానీ ఇప్పుడు చాలా నిదానంగా ఉండండి. అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఇండైజెషన్ ట్రబుల్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అజీర్ణ సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో మరింత శ్రద్ధ అనేది తీసుకోవాలి. మరి విద్యార్థులు బాగా కష్టపడాలి. మహిళలు కూడా అనవసరమైన వ్యవహారాలకి, కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటికి కాస్త దూరంగా ఉండడం మంచిది. అయితే ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణం రావాలంటే ఏం చేయాలి అంటే శివారాధన చేయాలి. రాశిలోనే గురుడు జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి ఆ గురుబలం పెరగడం కోసం శివారాధన చేయాలి. దానాల్లో శనగలు దానం చేయాలి. వారాల్లో సోమవారం కానీ గురువారం కానీ చేయవచ్చు. మరి సంఖ్యల్లో 6వ నెంబర్ వాడండి. రంగుల్లో తెలుపు రంగు ధరించండి. చక్కని ప్రశాంత వాతావరణం వస్తుంది. ఈ మిథున రాశి వారికి వారు మనం ఆలోచించినట్లయితే బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు లాభ స్థానంలోనూ తదుపరి ఈ జన్మస్థానాల్లో సంచారం. అంటే వార ప్రారంభం మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ ఉండొచ్చు. మళ్ళా వారాంతం సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి. అన్ని విధాల యోగదాయకంగా ఉన్నది. మరి ఈ రాశి వారు క్యాలిక్యులేషన్స్ అవ్వచ్చు, అలాగే మీరు చేసేటువంటి ప్రణాళికలు అవ్వచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చేసే ఆలోచనలు అవ్వచ్చు, అవన్నీ కూడా ఈ వారం యోగించే అవకాశాలు ఉన్నాయి. సమయానికి భోజనము, సమయానికి నిద్ర, విందులు వినోదాల్లో పాల్గొనడం, మానసికమైన ప్రశాంత వాతావరణంగా ఈ వారం ఎంతో అనుకూలమైన వాతావరణంతో ముందుకు కొనసాగుతారు. వారం ప్రారంభం కంటే వారాంతం చాలా యోగదాయకంగా ఉన్నది. అయితే రవి శుక్రులు మాత్రమే యోగిస్తారు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అంచేత ఆర్థిక ప్రణాళికలు చాలా అవసరం అవుతూ ఉంటుంది ఈ రాశి వారికి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు కాస్త ఆలస్యం అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మరి ఉద్యోగస్తులకి శ్రమ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి మిశ్రమమైనటువంటి కాలం. స్వతంత్ర వృత్తుల వారికి కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు అంటే మీకు షేర్స్ అవ్వచ్చు, గృహోపకరణాలు అవ్వచ్చు, జనరల్ కిరాణా ఇటువంటివన్నీ కూడా యోగిస్తాయి. అయితే ఈ రాశి వారు ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేయాలి. నిదానంతో వ్యవహరించాలి. మంచి ఆలోచనలు, మంచి విషయాలతో ముందుకు వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం అనవసరమైన వాటికి దూరంగా ఉండాలి. ఈ రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవగ్రహ స్తోత్రాల్ని రోజు పఠించండి. దానాదుల్లో మీరు చేయగలిగితే శనగల దానం చేయండి, లేదా కందులు దానం చేయండి. శనగలైతే గురువారం, కందులైతే మంగళవారం దానం చేయండి. మరి నవగ్రహారాధన ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ ధరించడం మంచిది. మరి ఈ కర్కాటక రాశి వారికి గురుడు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మరి సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు నిదానమైనటువంటి వ్యవహారాలను మీరు పరిష్కరించుకోవాలి తప్ప వివాదాలతో మాత్రం పరిష్కరించుకోలేరు. అంచేత
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. తప్పకుండా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చంద్రబలం అనుకూలంగా ఉండడం వల్ల మనోధైర్యంతో ముందుకు వెడతారు. అంటే మీకు మంగళవారం నుండి అనుకూలమైనటువంటి సమయం. వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. అంచేత మంగళ బుధవారాల్లో, శుక్ర శనివారాల్లో మీ కార్యక్రమాలను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అనవసరమైన వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. తద్వారా మీరు విజయాన్ని తప్పకుండా పొందగలుగుతారు. ధైర్యం కూడా మీకు వస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఎందుచేత అంటే మీకు చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా, అంటే గురు శుక్ర బుధ గురువారాల్లో కానీ గురువారం నాడు కానీ అకాల భోజనము శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నిప్పుల బాధలు, స్త్రీ అలాగే అసంతృప్తి, చికాకు, ప్రతి పని కూడా 1-2 సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులైతే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే శ్రావణ మాసం వస్తోంది కాబట్టి వివాహాది ప్రయత్నాలు, అలాగే గృహ సంబంధమైన వ్యవహారాలు గురు బలం ఉండడం చేత కొంతవరకు అనుకూలమైన వాతావరణం భవిష్యత్ కాలంలో కనబడుతోంది. అందుచేత ఈ వారం నిదానంగా ఉండండి. అలాగే ఉద్యోగస్తులు వ్రాత పనుల్లోనూ, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, అలాగే వృత్తుల వారు కూడా మన దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ని బట్టి, అలాగే వ్యాపారాత్మకమైనటువంటి విషయాల్లో కూడా ఈ వారం ఆర్థిక లావాదేవీలు సామాన్యంగానే కనబడుతున్నాయి. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అన్నట్లయితే శివారాధన చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది. అంటే విష్ణువు యొక్క ఆరాధన అవుతుంది, శని భగవానుని కూడా ఆరాధించినట్లుగా ఉంటుంది. కాబట్టి మీరు శని భగవానుడి కోసం ఆంజనేయ స్వామిని బాగా పూజించండి. వారాల్లో మంగళవారం చేయండి లేదా శనివారం చేయండి. సంఖ్యల్లో 4 వాడండి. రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి. వారం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ శివరాశి వారికి చంద్రుడి యొక్క బలం ఒకటే ఉంది, మిగిలిన బలాలు లేవు. కాబట్టి దోషం ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి మనం ప్రతి విషయంలో శ్రద్ధగా వెళ్ళడం చాలా అవసరం. వార ప్రారంభంలో కాస్త ప్రయాణాదులు ఉండొచ్చు. వారపు మధ్యలో అంటే మంగళవారం నుండి శుక్రవారం వరకు మీరు పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఇంచేత చంద్రుడి యొక్క బలంతో మానసికమైన ప్రశాంతతతో ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే కష్టంగా ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో మీకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు లేదా సమస్యలు రావచ్చు. చాలా నిదానంగా వ్యవహరించడం మంచిది. రాజకీయ పరంగా పెద్దగా ఆశ లేదు. అలాగే వృత్తుల వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు అంతంత మాత్రమే జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి మరి కోర్టు వ్యవహారాదులు అవ్వచ్చు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాదులు వాయిదా పడే అవకాశం ఉన్నది. అయితే వారపు మధ్యలో కొంతవరకు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా మీకు వారాంతం మీకు అందవలసినటువంటి డబ్బు కూడా అందడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా. అలాగే వారాంతం ఒక శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా గురు శుక్రవారాల్లో కనపడుతోంది. అంటే అది ఉద్యోగపరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు, వృత్తుల పరంగా అవ్వచ్చు. ఏదైనా మంచి మీకు ఆనందాన్ని కలిగించేటువంటి శుభవార్త మాత్రం ఈ వారం మీకు వస్తుంది. అందుచేత గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనం నిశ్చలమైనటువంటి మనస్సుతో మనం ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణంగా మనం మార్చుకోవచ్చు. అయితే సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు ధరించడం మంచిది. వీలైనంత వరకు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహ స్తోత్రాలని పఠించండి. దానాదుల్లో గోధుమలు దానం చేయడం శ్రేష్టం. ఈ కన్యా రాశి వారికి గురుడు, శని, శుక్రుడు కూడా యోగంగా ఉన్నారు. అంటే అదృష్టం
కలిసి వస్తుంది. మంచి సమయం. మీ యొక్క మనోవాంఛలు నెరవేరుతాయి. ఆశించిన ఫలితాలను మీరు ఈ వారం అందుకుంటారు. వార ప్రారంభంలో అనారోగ్య సూచనలు అంటే అజీర్ణ సంబంధమైన వ్యాధులు ఉంటాయి. తదుపరి అంటే మంగళవారం నుండి వారాంతం వరకు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన విషయాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఈ రాశి వారికి మనం చూస్తే దీర్ఘకాలికంగా పరిష్కారం కానటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాదులు కూడా అనుకూలిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన కాలం. అది ఉద్యోగంలో, వ్యాపారంలో, వృత్తిలో, ఆర్థికపరమైన విషయాల్లో అవని. అయితే మరి ఈ రాశి వారికి కొద్దిగా అంటే చికాకు అనేది కనపడుతూ ఉంటుంది. ఏ విధంగా అన్నట్లయితే కొన్ని అనవసరమైన వ్యవహారాల్లో చాలా పట్టుదల పట్టేయడం, అది పూర్తి చేయాలనడం, పూర్తి చేయలేకపోవడం, ఇటువంటి సమస్యలు వస్తాయి. అంచేత అనవసరమైన వ్యవహారాల్లో పట్టుదలని వదలాలి. కోపాన్ని, ఇరిటేషన్ని కూడా వదలాలి. కొన్ని విషయాల్లో క్లారిటీ కూడా మీకు ఉండదు. అది అవుతుందా అవదా అన్నది కూడా తెలియదు. కానీ ఆ క్లారిటీ సంపాదించడం కోసం ప్రయత్నం చేయాలి. 1-2 విధాలుగా ప్రయత్నం చేయాలి. ఒకే విధంగా మీ యొక్క ప్రయత్నం మాత్రం పరిపూర్ణం కాలేదు. అంచేత ఒక పనిని మనం ఒక విధంగా చేయలేకపోతే 2వ రకం, 3వ రకం విధానాలను కూడా మీరు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం అయితే ఈ రాశి వారికి తప్పకుండా ఉంటుంది. అయితే ఈ రాశి వారు ఎక్కువగా వినాయకుడిని బాగా పూజించండి. సంఖ్యల్లో గ్రీన్ 5, రంగుల్లో ఏమో మీరు లైట్ బ్లూ కలర్ ధరించండి. చాలా కలిసి వస్తుంది. మరి వినాయకుడి యొక్క ఆరాధన, మరి దానాలు చేయవలసి వచ్చినట్లయితే మరి సోమవారం నాడు బియ్యం దానం చేయడం మంచిది. తద్వారా మంచి ఫలితాలు మీకు ఉంటాయి. ఈ తులారాశి వారు మీరు నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది. అంటే రవి అనుకూలంగా ఉన్నారు వీరికి. అలాగే రాహు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. అంచేత మీ యొక్క ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెడతారు. ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉన్నది. వారం మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారాంతం ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. అయితే ఈ రాశి వారు అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి. స్వల్పమైన సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఎందుచేత అంటే అష్టమంలో కుజగ్రహం ఉన్నది. ఆ కుజగ్రహ ప్రభావం వల్ల అనవసరమైన మాటలు మనం వదలడం, మళ్ళా ఆ మాటలు వెనక్కి తీసుకోలేకపోవడం, ఇటువంటి సమస్యలు మీకు కుజగ్రహ ప్రభావం వల్ల ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శని కూడా సామాన్యమైన ఫలితాలను ఇస్తున్నాడు. వ్యయంలో కేతు ఉన్నాడు. కాబట్టి కొంచెం చిన్న విషయాల్లో పట్టుదల వదిలి నిదానంతో మీరు వ్యవహరిస్తే విజయం మీ యొక్క వైపు ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా కొంతవరకు పర్వాలేదు. వృత్తుల వారికి వారు ముఖ్యంగా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. కళారంగం అవ్వచ్చు, న్యాయవాదులు అవ్వచ్చు. అలాగే విద్యార్థులు కూడా బాగా కష్టపడాలి. దక్షిణామూర్తిని బాగా పూజించండి. మహిళలు కూడా సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు ఈ వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే మనం అనుకున్నట్లుగా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి స్థిరాస్తి వ్యవహారాదులు అటువంటివన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఆ సమస్యలు ఈ వారాంతం పరిష్కారం అవుతాయి. మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలో పూర్తవుతాయి. ఈ రాశి వారు గ్రహాల యొక్క బలాలను చూసినట్లయితే ప్రధానమైన గ్రహాలు బలం చాలా తక్కువగా ఉన్న కారణం చేత గురువార నియమం పెట్టుకొని గురు చరిత్ర లాంటివి పారాయణ చేయడం చాలా మంచిది. ఇంకా ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి.
మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం కానీ దర్శనం చేయడం కానీ చేయండి. రోజు అంగారక స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠించండి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. దానాల్లో కందులు దానం చేయడం లేదా శనగలు దానం చేయడం మంచిది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం మరి చంద్రుడు చూసినట్లయితే మీకు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం నుంచి కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు. అయితే శాటర్న్ శని ప్రభావం వలన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎంతటి సమస్యనైనా ధర్మ మార్గంలో వెళ్ళాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాంగ్ స్టెప్ అన్నది వేయకూడదు. అది ప్రయాణం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేదా ఉద్యోగం అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా ధర్మ మార్గంలో మీరు వెళితే మీరు రక్షించబడతారు. అధర్మ మార్గంలో కనుక ప్రయాణం చేస్తే శిక్షించబడతారు. అది ఏ విషయమైనా సరే. అంచేత ధర్మ మార్గంతో మీరు ముందుకు కొనసాగండి. తప్పకుండా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తాత్కాలికంగా అది కష్టమైనప్పటికీ మీకు ఎంతో ఆనందాన్ని మాత్రం ఇస్తుంది. చేత ఈ రాశివారు అనవసరమైన వ్యవహారాలు కావచ్చు, అనవసరమైన విషయాలు కావచ్చు, చాలా దూరంగా ఉండడం మంచిది. మీ వరకు మీరు చూడండి. చేతనైతే సహాయం చేయండి. తద్వారా మీ యొక్క ప్రయాణం కొనసాగించండి. వారం మరి ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఇబ్బందులు లేవు. రాజకీయ పరంగా అవ్వచ్చు, వృత్తుల పరంగా అవ్వచ్చు, ప్రొఫెషనల్స్లో మీకు ఇబ్బంది లేదు. అయితే ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు కూడా ఈ వారం కాస్త మెరుగ్గా జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా కొంతవరకు అనుకూలమైన వాతావరణం ఉన్నది. మరి సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు ధరించండి. ఆరాధనలో మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి వచ్చినట్లయితే. లేదా ఇంకా మంచి విషయం ఏంటంటే సుందరకాండలో ఒక శ్లోకం పారాయణ చేసినా కూడా మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు వాడండి. ఈ రాశి వారికి మాత్రం ఆత్మస్థైర్యం ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ ధనురాశి వారికి శని, శుక్రులు అనుకూలంగా ఉన్నారు. అష్టమంలో ఉన్న శుక్రుడు, తృతీయంలో ఉన్న శని అనుకూలంగానే ఉన్నాడు. చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం చేత వార ప్రారంభం సామాన్యంగా ఉన్న తదుపరి అనుకూలమైన వాతావరణం ఉన్నది. కార్యజయం, ఆర్థిక లాభము, నూతనమైన వస్తువులను సమకూర్చుకోవడం, ఆర్థికపరమైన సర్దుబాట్లు ఉండడం, ఎంతటి కార్యక్రమాన్నైనా చక్కగా పూర్తి చేయడం ఉంటుంది. అంటే శుభరూపమైనటువంటి ప్రయత్నాలు మాత్రం గురుడు యొక్క అనుకూలత లేని కారణం చేత వాయిదా పడడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అయినప్పటికీ మీ యొక్క ప్రయత్నంతో మీరు ముందు కొనసాగండి. తప్పకుండా అనుకూలమైన వాతావరణం మీకు ఏర్పడుతుంది. దూరం నుండి మిత్రులు కానీ మంచి వార్తలు కానీ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడే అనుకున్నాం, వస్త్ర అలంకారాదులు సమకూర్చుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. గృహ మరమ్మతులు జరిగేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అయితే ఉద్యోగపరమైన విషయాల్లో అధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు. వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు ఈ వారం చాలా అనుకూలంగానే ఉన్నాయి. వ్యాపార పరంగా అంటే నూతనమైన వ్యాపారాదుల్ని అంటే చేసే ముందర పార్ట్నర్షిప్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓన్గానే వ్యాపారాదులు చేయండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ఈ యొక్క ఆర్థిక ప్రోత్సాహం కూడా వ్యాపారస్తులకి మీకు వారాంతం చాలా ఆర్థిక వ్యవహారం, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. ఈ వారం కాస్త అనుకూలమైనటువంటి వారంగానే ఉన్నది. చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత మరి ఈ రాశి వారికి సంఖ్యల్లో మరి 3 వాడండి. రంగుల్లో గోల్డ్ కలర్ ధరించండి. ఆరాధనలో శివారాధన చేయండి. దానాల్లో
శనగల్ని దానం చేయండి. శనగల్ని ఆవుకు పెట్టడం కానీ నానబెట్టి, లేదా ఈ శనగలే అవసరం లేదు, అవసరమైతే మిఠాయి శనగపిండితో తయారు చేసినటువంటి వస్తువును కూడా పెట్టచ్చు. దగ్గరలో ఏదైనా రావి చెట్టు ఉన్నట్లయితే ప్రదర్శనలు చేయండి. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ మకర రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన ప్రోత్సాహం చక్కగా ఉన్నది. అంచేత అంటే ఈ రాశి వారికి గురుడు రాహు అనుకూలంగా ఉన్నారు. మరి గురు రాహులతో పాటు మరి శుక్రుడి యొక్క బలం కూడా అనుకూలంగానే ఉన్నది. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా ఆర్థికపరమైన వ్యవహారాలు ఈ వారం చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ నాయకులు కూడా కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వృత్తుల పరమైన వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి వార ప్రారంభంలో వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంచేత వివాదాలకి దూరంగా మనం ఉండాలి. వార ప్రారంభంలో అంటే ఆది సోమవారాలు నిదానంగా ఉండాలి. మంగళవారం నాడు అధికమైన వ్యయం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. బుధవారం నుండి అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి మరి శాటర్న్ ప్రభావం ఉన్నది కాబట్టి కొన్ని సమస్యలు వస్తాయి. ఎంతటి సమస్యలు వచ్చినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నప్పటికీ ఆ సమస్యలు మీరు తొలగించుకుంటారు. అది వృత్తిలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు. ఎంతటి సమస్యనైనా మీరు పరిష్కరించుకునేటువంటి తెలివితేటలు మీకు ఉంటాయి. అటువంటి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళి తప్పకుండా పరిష్కరించుకోండి. విజయం మీ వెంటే ఉంటుంది. భయపడవలసిన అవసరము లేదు. అయితే మరి ఈ రాశి వారు ఇటువంటి సమస్యలు అన్నట్లయితే శని ద్వితీయ స్థాన సంచారం, అలాగే కుజుడు మీకు పంచమ స్థాన సంచారం వలన కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అయితే మీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం అభిషేకం చేయడం కానీ, రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించడం మంచిది. దానాల్లో కందులు దానం చేయడం మంచిది. దాంతోపాటు నవగ్రహ ప్రదక్షిణ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. విశేషమైన ఫలితాల్ని పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి రవి అనుకూలమైనటువంటి గ్రహం, షష్ఠ స్థాన సంచారం. మరి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ స్థాన సంచారం. కాబట్టి ఈ రాశి వారికి వార ప్రారంభం, వారాంతం అనుకూలంగా ఉన్నది. ఆర్థికపరమైన ప్రోత్సాహం లభిస్తుంది. పనులు చక్కగా ప్రారంభించండి. మీరు ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. విజయాన్ని సాధించగలుగుతారు. అయితే వృత్తుల రీత్యా మనం ఒక ఉద్యోగ రీత్యా చూస్తే సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు ఉంటాయి. పదోన్నతితో కూడిన స్థాన చలన అవకాశాలు కూడా ఉద్యోగస్తులకు కనపడుతున్నాయి. రాజకీయ పరంగా మిశ్రమంగా ఉంటుంది. వృత్తుల పరంగా చూస్తే ఆర్థికపరమైన ప్రోత్సాహం ఈ వారం మీకు లభిస్తుంది. చిన్న సమస్యలు ఉంటాయి. వాటిని మీరు వారాంతం పరిష్కరించుకుంటారు. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం కొనసాగుతాయి. ఆ ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగానే కాస్త ఉంటాయి. మీకు వారాంతం, వార ప్రారంభంలో శుభరూపమైనటువంటి ఫలితాలు మీకు సంభవిస్తాయి. అయితే పార్ట్నర్షిప్ కానీ, ఉమ్మడి వ్యాపారాలలో కానీ సమస్యలు తలెత్తుతాయి. అటువంటి సమస్యల్ని చాకచక్యంగా చాలా కాలం నుండి మీరు ఉమ్మడి వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి అటువంటి విషయాల్లో శ్రద్ధ వహించి సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అదే కుటుంబ వ్యవహారాదుల్లో అవ్వచ్చు, లేదా వేరే వ్యాపారాదుల్లో స్వల్పమైన సమస్యలు ఎదురవుతాయి. ఎదురైనప్పటికీ మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఈ వారం కాస్త గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలరు ధరించండి. ఎక్కువగా మీ రాశివారు మరి
శివారాధన చేయడం చాలా మంచిది. శివాలయానికి వెళ్ళండి, నవగ్రహ స్తోత్రాలని పఠించండి. మీకు అవకాశం ఉన్నప్పుడు శని భగవానుడికి తైలాభిషేకం చేయడం కూడా చాలా మంచిది. దానాదుల్లో శనగల్ని గురువారం దానం చేయండి. ఉడకపెట్టి ప్రసాదంగా పంచిపెట్టచ్చు, లేదా బ్రాహ్మణుడికి దానం ఇవ్వచ్చు, లేదా గోవుకు కూడా ఈ శనగల్ని నానబెట్టి పెట్టినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. ఈ మీనరాశి వారు మీ యొక్క తెలివితేటలతో మీరు ముందుకు వెడతారు. గ్రహాలన్నీ కాస్త వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీ యొక్క క్యాలిక్యులేషన్సు, మీ యొక్క పరిశీలన విధానము, మీ ప్రణాళికలు మిమ్మల్ని ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాయి. కొంత మీకు ఆవేశము, కోపము, ఇరిటేషన్ ఉన్నా వాటిని పక్కన పెట్టి చాలా సౌమ్యంగా ఈ వారం మీరు ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారాంతం కూడా చాలా అనుకూలంగా ఉన్నది. ఎక్కువగా గురువారం నాడు వివాదాలకి దూరంగా ఉండండి. అంటే ఆర్థిక వ్యవహారాలు అంటారా, వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటున్నట్లుగా ఉంటుంది. మీకు ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు కూడా సిద్ధంగా ఉంటుంది, అంతకంటే ఎక్కువే ఉంటుంది. చేత సంతానపరమైన విషయాల్లో, ఆర్థికపరమైన వ్యవహారాదుల్లో కాస్త మెలకువగా ఉండడం మంచిది. ప్రణాళికలు అనేవి చాలా అవసరం. అసంతృప్తి, చికాకును పక్కన పెట్టండి. నిదానంగా, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. చాలా అనుకూలంగా ఉంటుంది. చేత మీ ప్లానింగ్ విధానం చాలా కరెక్ట్గా ఉండడం చేత ఉద్యోగస్తులు, అధికారుల చేత ప్రశంసలు పొందబడతారు. అలాగనే వ్యాపారాదుల్లో అవ్వచ్చు, మీకు ప్రతి పనిలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉన్నది. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే మాత్రం పెద్దగా యోగించే అవకాశం లేదు. శత్రు బాధలు తగ్గుతాయి, ఆరోగ్యం కాస్త మెరుగవుతుంది. అలాగనే అదేవిధంగా మీరు ఎక్కువ బద్ధకాన్ని మాత్రం వదిలిపెట్టాలి. బద్ధకం కూడా మీ వెంటే ఉంటుంది. చేద్దాంలే, ఈ పని రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని మాత్రం అనుకోకూడదు. ఎప్పటి పనినప్పుడు మీరు పూర్తి చేయగలిగితేనే మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అంచేత బద్ధకము, ఆర్థికంగా చేయాలంటే కాస్త ఇబ్బందులు, ఈ రెండూ ఉంటాయి. ఈ రెండింటినీ మీరు పక్కన పెట్టి ముందుకు వెళ్ళవలసిందే. ఇంచేత ఏ పనైనా సరే తప్పకుండా మనం చేయగలుగుతాం, ఎలాగైనా చేస్తాం అనే పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. మరి ఈ రాశి వారు తప్పనిసరిగా శని భగవానుడిని పూజించండి. దాంతోపాటు నవగ్రహారాధన చేయండి, నవగ్రహాలు ప్రదర్శన చేయండి, శివాలయానికి వెళుతూ ఉండండి. అవకాశం వచ్చినప్పుడల్లా మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మంచి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది. స్వస్తి. మరి మా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా కూడా పుల్లల సత్యనారాయణ అని చెప్పి యూట్యూబ్లో మీరు ఓపెన్ చేయండి. చాలామంది షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందిస్తున్నారు. వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది మనం ప్రతి వారము చెప్తూనే ఉన్నాం మీకు. అంచేత కాస్త మీరంతా కూడా మరి స్వయంగా సంకల్పం తీసుకుని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందిస్తారని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మా ఛానల్లో అనేకమైన వీడియోస్ కూడా పెడుతున్నాం. ఆ మిగిలిన వీడియోస్ని కూడా మీరు చూస్తారని చెప్పి కోరుకుంటూ మనం వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.